వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రమేష్ గారు, ఈ క్యాబినెట్కి సంబంధించి చాలా తీవ్రమైన చర్చ నడుస్తోంది. సరే, ఎంతమంది అనేది చెప్పడం కష్టమే, ఎందుకంటే ఉన్న 54 శాఖల్లో ఎంతమందికి ఇస్తారు, అందులో ఏపీకి దక్కేవన్నీ, పైగా ఏపీలో మళ్ళీ టీడీపీ ఒకటే కాదు కదా, మీరు కూడా బీజేపీ కూడా ఉంది, జనసేన కూడా ఉన్నది. కాబట్టి ఎవరెవరి ఆకాంక్షలు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఊహించడం కష్టమే. మీ మధ్య ఉండే కోఆర్డినేషను, మీ మధ్య ఉండే సంప్రదింపులు, ఇవన్నిటిని బట్టి పార్టీ అధిష్టానాలను అన్నీ కూడబలుకొని చేసుకుంటాయి. అది ఎవరికి పెద్ద ఇది లేదు. అవును, అన్నట్టు మీ పేరు బాగా వినపడుతుంది. ఆర్ యూ ఇన్ ద రేస్? అన్ని స్పెక్యులేషన్సే వెంకటకృష్ణ గారు. వస్తే అయితే తీసుకుంటారు కదా. ఇవన్నీ అధినేతలు నిర్ణయించాల్సిన విషయాలు. అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు కూడా పోర్ట్ఫోలియోస్, ఇదైతే స్టేట్కి మంచి జరుగుతుంది, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ పాలసీ తీసుకున్నప్పుడు కూడా ఆ మినిస్టర్ నిర్ణయం తీసుకోడు, మళ్ళీ అది క్యాబినెట్కి వెళ్తుంది, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. అదొకటి. మినిస్టర్స్కు ఇండివిజువల్గా ఓకే, ఆయన ఆ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మొత్తం ఒక రాష్ట్రానికి లేకుంటే అట్లా ఇన్సెంట్ ఫ్యాన్సీస్ కూడా ఉండవు. ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారమే అన్నీ జరుగుతాయి. వచ్చిన దాంట్లో ఆ శాఖలో ఏం చేయాలన్నా కూడా మిగతా రాష్ట్రాలు, మన రాష్ట్రము, కాకపోతే మన రాష్ట్రానికి ప్రియారిటీ పెట్టుకోవచ్చు. కానీ అలాంటి అంటే మీ మాటకు నేను చిన్న అడ్డొస్తున్నా, మీ మాటకు చిన్న అడ్డొస్తున్నా. ఏంటంటే ఇప్పటి వరకు మనకి దేశంలో ఉదాహరణకి రైల్వే మంత్రి అనేది తీసుకుంటే ఎక్కువ బీహార్ అండ్ బెంగాల్కే వెళ్ళినాయి. మెజారిటీ రైల్వే స్కీమ్స్ అన్ని కూడా ఆ రెండు రాష్ట్రాలకి కంప్లీట్ చేయనండి. అదే ఆ రెండు రాష్ట్రాలకి ఎక్కువ వెళ్ళినాయి, ఉత్తర భారతానికి ఎక్కువ వెళ్ళినాయి. అందుకని ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అది అట్లా జరిగినప్పుడు మళ్ళీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు నేను కడపకి రన్వే ఎక్స్పాన్షను, నైట్ ల్యాండింగు, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ తెచ్చుకున్నాం. దాని తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు టర్మినల్ బిల్డింగ్ కావాలని వేరే మినిస్టర్ జ్యోతిరాజ్ సింధియా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఒక 250 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అలా చేసుకోవచ్చు, కొద్దిగా ప్రియారిటీస్ ఉంటాయి. కానీ వన్ సైడ్గా ఓకే, అది ఒక పార్టీకి సంబంధించిన పోర్ట్ఫోలియో, పలానా పోర్ట్ఫోలియో వాళ్ళకి వచ్చిందని చెప్పి వారే దాని మొత్తంగా మీలాంటి వాళ్ళు చూపించే చొరవ మీద ఆధారపడి ఉండే. అవును. అంతేగాని ఇప్పుడు ఈ 2 రోజులు దాని గురించి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా. వీటి గురించి కేంద్రం దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయండి, బీజేపీ నాయకత్వం దృష్టిలో. కానీ వెంకటకృష్ణ గారు, ధర్మవరంలో అమిత్ షా గారు వచ్చినప్పుడు 2